మోనాలిసా 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 ఎక్కడ చూడు ఇదే పేరు. సోషల్ మీడియా మొత్తం మోనాలిసానే. అసలు నాకు ఒక పాయింట్ అర్థం కావట్లే. అసలు మీరు కుంభమేళా పోయింది మోనాలిసాని చూడనీక, లేకపోతే దేవునితో భక్తితోనా? కుంభమేళా పోయిన రీజనే మర్చిపోయారు కదా అందరూ. ఆమె ఎంబడి పడతారు ఏంద్రా, ఆమెను టార్చర్ చేస్తారు ఏంద్రా. ఆమె పూసలు ఏదో అమ్ముకుంటుంది, ఆమె వర్క్ ఆమె వేసుకుంటుంది. ఆమె వర్క్ ఆమె వేసుకుంటామని డిస్టర్బ్ చేసి ఆమెను వైరల్ చేసి 2-3 రోజులు, ఒక 1 వీక్ వైరల్ చేస్తారు. తర్వాత ఆమె పరిస్థితి ఏంది? మొన్న ఇట్లనే కుమార్ ఆంటీ అన్నారు. కుమార్ ఆంటీ 2 రోజులు 1 వీకు మస్తు కొన్ని రోజులు ఫేమస్ అయింది. తర్వాత ఆమె పరిస్థితి ఏందో తెలియదు. అందరిని ఎందుకు ఉత్తగా వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళని గెలుక్కి వాళ్ళని దిమాగ్ ఖరాబ్ చేసి వాళ్ళని టార్చర్ చేసి వీడియోలు తీసుకుంటా వెంబడి పడుకుంటా వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొని అంటారు ప్రశాంతంగా. ఒకటేసారి ఓవర్ హైప్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి అదంతా అలవాటు లేదు. కొంచెం ఆలోచించండి. పోయింది ఎందుకు? పర్పస్ ఏంది అసలు? కుంభమేళా పర్పస్ ఏంది? మీరు చేస్తుంది ఏంది? అమ్మాయిలు వెంబడి వాడడం ఏంటి అసలు? పోయి దానికి మళ్ళీ సోషల్ మీడియాలో ఫేమస్ చేసిర్రు. సరే ఓకే, సోషల్ మీడియా అట్లనే పాడైంది అనుకుందాం. ఈ మీడియా ఏం చేసిందిరా? మీడియా కూడా అదే చూపిస్తారు. వదిలేంటారా వాళ్ళని? ఎందుకు అట్లా డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళ పనాలు చేసుకుంటారు కదా.